అది మన రిమోట్ ఎవరి చేతిలో ఉంటుంది తెలుసా? ఆయన చేతిలో. మన టీవీ రిమోట్లు అంటే మన చేతిలో ఉండేది. మన టీవీ మన ఇష్టం. మా టీవీ పెడతాం, ఈ టీవీ పెడతాం, మీ టీవీ పెట్టుకుంటారు, ఏదో టీవీ పెట్టుకుంటారు. మన టీవీ రిమోట్ ఆయన చేతిలో ఉంటుందండి, మన చేతిలో ఉండదు. కీర్తనల గ్రంథం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 15 వాక్యం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 15 వాక్యం అండి. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. హల్లెలూయా. ఎవరి వశంలో ఉందంట? నా రిమోట్ ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు దేవుని చేతిలో ఉంది. నీ రిమోట్ ఎవరి చేతిలో ఉంది? నీ అవసరం లేదనుకుంటే తక్కువ ఆఫ్ చేసి రిమోట్ ఆడ పాడేస్తాడంతే. అప్పుడు పరదేశ సినిమా ప్రియుడి మన జీవితాలు ఎంతవి? మనలో తగ్గించుకునేటువంటి స్వభావాలు మనలో ఉన్నాయా? ప్రభు కొడుతున్నాడు, ఇదిగో మరి నేను తగ్గించుకొని వచ్చాను ఈ లోకానికి. నేను తగ్గించుకున్నాను, నేను లోబడ్డాను, నేను విధేయుడిగా ఉన్నాను. ఇదిగో మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. నాకున్న మనసు మీకు కూడా రావాలి. నేను పరలోక నివాసిని. నేను నా సంగతి మీకు తెలుసా? నేను ఎటువంటి వాడినంటే అక్కడ సింహాసనం మీద నేను కూర్చొని ఉంటే